హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మణంద బీద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఏపీఎస్సి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి మనకి జనరల్ ఫారెస్ట్రీలో ఫారెస్ట్ ప్రొటెక్షన్ వైల్డ్ లైఫ్ బయాలజీలో మనం టైప్స్ ఆఫ్ ఫెన్సెస్ అంటే ఫారెస్ట్ యొక్క ఫెన్సెస్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫారెస్ట్ ఫెన్సెస్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ది స్ట్రక్చర్స్ టు ప్రివెంట్ ఎంట్రీ ఆఫ్ యానిమల్స్ ఆర్ హ్యూమన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్ టు ది డెఫినైట్ బౌండరీ. ఏదైతే అటవీ శాఖ యొక్క బౌండరీ అనేది పరిధి ఉంటుందో ఆ పరిధిలోకి జంతువులు కానీ మనుషులు కానీ వాటి యొక్క ఎంట్రీని రిస్ట్రిక్ట్ చేయడానికి వేసే కంచెల్ని ఏమంటారంటే ఫెన్సెస్ అంటారు. సో మనకి ఫారెస్ట్ అనేది చాలా పెద్ద ఏరియా ఉంటుంది. సో ఆ ఫారెస్ట్ బౌండరీ మొత్తానికి ఫెన్సింగ్ ప్రొవైడ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడినది ఉంటుంది. సో అదేవిధంగా పెద్ద లాట్ ఆఫ్ అమౌంట్ అనేది మనకి ఫారెస్ట్ ఏరియా మొత్తాన్ని ఫెన్సింగ్ చేయడానికి ఖర్చు అవుతుంది. సో అందుకోసం ఏం చేస్తారంటే మనకి కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్కి మాత్రం అంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ రిజర్వ్ ఫారెస్ట్స్ కానీ సో నర్సరీస్ కానీ న్యూలీ ప్లాంటెడ్ సీడ్స్ ఏదైతే ఉంటాయో న్యూలీ ప్లాంటెడ్ శాప్లింగ్స్ ఏదైతే ఉంటాయో అదేవిధంగా సీడ్ ఆర్చర్డ్స్ దగ్గర కానీ మనకి ఫెన్సింగ్ అనేది చేస్తారు. ఈ ఫెన్సింగ్ ఎందుకోసం చేస్తారంటే ఫారెస్ట్ గ్రేజింగ్ ఫారెస్ట్ ఎంకరేజ్మెంట్ అవ్వకుండా అదేవిధంగా పోచింగ్ అనేది జరగకుండా ఉండేదాని కోసంగా మనకి ఫెన్సెస్ అనేది వేస్తారు. సో ఈ ఫెన్సెస్లో వచ్చేసరికి కొన్ని రకాల ఫెన్సెస్ ఉన్నాయి. ఒకటి లైవ్ ఫెన్స్. సో ఈ లైవ్ ఫెన్స్ ఏంటంటే థోర్నీ ప్లాంట్స్ ఏదైతే మనకి అడవుల్లో మనకి బీడు భూముల్లో ఎక్కువగా నడుస్తాయి. ఉదాహరణ చెప్పాలంటే నాగజముడు, బ్రహ్మజముడు మరియు ఒక విషపూరితమైన పుష్పించే మొక్కల యొక్క జాతి వృక్షాలని తీసుకొని సో ఫెన్సింగ్ అనేది చేస్తారు. ఇదేంటంటే మనకి ఈజియెస్ట్ మెథడ్ అండి. అదేవిధంగా దీంట్లో కాస్ట్ ఇన్వాల్వ్ వచ్చేసరికి మనకి చాలా తక్కువగా ఉంటుంది. సో నాగజముడు, బ్రహ్మజముడు, క్యాక్టస్, యూకలిప్టస్ అదేవిధంగా అసాసియా అగేవే అంటే ఇవి నారజముడు అంటారు. అదేవిధంగా కొన్ని విషపూరితమైన పుష్పించే జాతి యొక్క మొక్కల్ని ఫెన్సింగ్గా యూజ్ చేస్తారు. సో ఈ టైప్స్ ఆఫ్ ఫెన్సెస్ ఏమంటారంటే లైవ్ ఫెన్సెస్ అంటారు. నెక్స్ట్ వన్ థోర్న్ ఫెన్స్. సో ఈ థోర్న్ ఫెన్స్ ఏంటంటే వివిధ రకాల చెట్లు కొమ్మలను నరికివేసి సో వాటిని ఆ ఫారెస్ట్ ఏరియాస్ చుట్టూ మనకి ఫెన్సింగ్లా వేస్తారు. సో ఒక పోల్స్ అనేది కొన్ని ఇంటర్వల్స్లో ప్లేస్ చేసి ఆ పోల్స్ మధ్య ఈ నరికిన కొమ్మలను పొదలను పెట్టి మనకి ఫెన్సింగ్ అనేది వేస్తారు. దాన్ని ఏమంటామంటే థోర్న్ ఫెన్స్ అంటాం. నెక్స్ట్ వన్ బ్రష్ వుడ్ ఫెన్స్. సో ఈ బ్రష్ వుడ్ ఫెన్స్ వచ్చేసరికి ఏముంటుందంటే ఒక సిరీస్ ఆఫ్ పోల్స్ అనేది ప్లేస్ చేస్తుంటారు. ఈ పోల్స్ మధ్య బ్రష్ వుడ్స్ని హారిజంటల్గా ప్లేస్ చేస్తూ పెడతారు. సో ఈ టైప్స్ ఆఫ్ ఫెన్సింగ్ అనేది మనకి ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ ఏరియా, ఆఫీస్ ఏరియాకి ఫెన్సింగ్గా ఉపయోగపడుతుంది. సో జనరల్లీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగింది లైవ్ ఫెన్స్ అండి. లైవ్ ఫెన్స్ ఏంటంటే ఈజియెస్ట్ మెథడ్, కాస్ట్ ఇన్వాల్వ్డ్. మనకి క్వశ్చన్ ఎలా అడిగే అవకాశం ఉంటే లైవ్ ఫెన్స్ ఈజ్ ఏ ఈజియెస్ట్ మెథడ్ ఆర్ కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఈస్ వెరీ లెస్. ఆప్షన్ బి ఇట్ ఈస్ ఏ హై కాస్ట్ మెథడ్ అని చెప్పి ఆప్షన్ ఇస్తారు. లేదా సి బోత్ ఏ అండ్ బి, డి నన్ అని ఆప్షన్ ఇస్తారు. మనకి ఇదేంటంటే ఈజియెస్ట్ మెథడ్, కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విడిగే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఫెన్సింగ్ యొక్క డెఫినేషన్ అడుగుతారండి. సో ద స్ట్రక్చర్స్ దట్ ప్రివెంట్ ఎంట్రీ ఆఫ్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ ఇన్ టు ది ఫారెస్ట్ ఏరియా ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ నోన్ యాజ్ ఫెన్సెస్. అంటే మనుషుల్ని జంతువులను ఫారెస్ట్ భూభాగంలోకి అడుగు పెట్టకుండా ఒక నిర్మాణమైన స్ట్రక్చర్ని ఏర్పాటు చేయడం ఏమంటామంటే ఫెన్సెస్ అని అంటామండి. సో పిక్చర్లో చూపించినట్టు సో ఈ విధంగా ఫెన్సెస్ అంటారు. దీన్ని ఏమంటారంటే గేమ్ ప్రూఫ్ ఫెన్స్ అంటారు. సో నెక్స్ట్ వన్ స్టోన్ వాల్ ఫెన్స్. ఈ స్టోన్ వాల్ ఫెన్స్ వచ్చేసరికి స్టోన్స్ మనకి ఫారెస్ట్లో దొరికే బండరాలతో మనకి ఫెన్స్ అనేది వేస్తారు. సో ఇదేంటంటే మనకి ఫారెస్ట్లో ప్లెంటీ ఆఫ్ స్టోన్స్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో ఈ స్టోన్ ఫెన్సింగ్ అని వేస్తారు. ఈ స్టోన్ ఫెన్సెస్ ఎక్కడెక్కడ వేస్తారంటే పార్కుల్లో వేస్తారు. అదేవిధంగా ప్రైవేట్ ల్యాండ్కి ఫారెస్ట్ ల్యాండ్ సపరేషన్ మధ్యలో భాగంగా వేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి స్లోపీ ల్యాండ్స్ ఎక్కడైతే మనకి జారుడుతనం ఉంటుందో ఫారెస్ట్లో ఆ ఏరియాస్లో వేస్తారు. ఇది ఏం చేస్తుందంటే ఎరోజన్ అనేది కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ గేమ్ ప్రూఫ్ ఫెన్స్. సో ఈ ఫెన్స్ వచ్చేసరికి వైల్డ్ యానిమల్స్ ఎంట్రీ అవ్వకుండా అదేవిధంగా క్యాటిల్ యానిమల్స్ సో గ్రేజింగ్ అనేది జరగకుండా ఉండడం కోసంగా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ డీర్ గ్రేజింగ్ యానిమల్స్ ద హైట్ ఆఫ్ ఫెన్స్ షుడ్ బి హయ్యర్. సో ఇది నార్మల్ ఫెన్సింగ్తో పోలిస్తే ఈ ఫెన్సింగ్ యొక్క హైట్ అనేది కొంచెం ఎక్కువ హైట్ అనేది పెడతారు. ఎందుకంటే డీర్స్, జింక లాంటి యానిమల్స్ అనేది మనకి దూకి ఫారెస్ట్ ఏరియాకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకోసంగా ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఈ టైప్స్ ఆఫ్ ఫెన్సెస్ అనేది సింగిల్ యానిమల్స్ అనేది ఏమి చేయవు, కానీ ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ ఫెన్సింగ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అదేవిధంగా ఎలిఫెంట్ ప్రివెన్షన్ మాత్రం ఇది కంట్రోల్ చేయలేదు. నెక్స్ట్ వన్ పోర్క్యూపైన్ ఫెన్స్. ఈ పోర్క్యూపైన్ ఫెన్స్ అంటే పందికొక్కులు అనేది
కోసంగా పెడతారండి. ఇది స్పెషల్ కైండ్ ఆఫ్ ఫెన్స్ అండి. సో ఈ ఫెన్స్ ఏంటంటే బార్బుడ్ వైర్ అనేది ప్లేస్ చేస్తారు. డెప్త్ ఆఫ్ 15 to 20 సెంటీమీటర్, అంటే 15 to 20 సెంటీమీటర్ లోపలికి ఫెన్సింగ్ అనేది వేసి దానికి బార్బుడ్ వైర్ అనేది చుడతారు. సో ఇది పందికొక్కుల్ని ప్రివెంట్ చేయడానికి ఇంకోసంగా పెడతారు. అంటే ఫారెస్ట్ ఆఫీసెస్ ల్యాండ్స్ ఉంటాయి కదా, వాటికి పందికొక్కులు అనేది రాకుండా పెడతారు. నెక్స్ట్ ట్రెంచెస్ అంటే కందకాలండి. సో ఇదేం చేస్తారంటే ప్రివెంట్ ఎంట్రీ ఆఫ్ ఎలిఫెంట్స్ అండ్ రైనోసరస్. సో దిస్ యానిమల్ కెనాట్ బీ కంట్రోల్డ్ బై ఎనీ అదర్ ఫెన్సెస్. సో ఇవి యానిమల్స్ అనేది ఏంటంటే ఫెన్సెస్ అనేది కంట్రోల్ చేయడం, అందుకోసంగా కందకాలు అనేది రిలీజ్ చేస్తారు, కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ కందకాల యొక్క విడ్త్ అండ్ డెప్త్ ఎలా ఉంటుందంటే 4.5 మీటర్ విడ్త్ ఉంటుంది. అదేవిధంగా డెప్త్ వచ్చేసరికి 3 నుంచి 4 మీటర్లు అనేది ఉంటుంది. అదేవిధంగా స్లోప్ ఆఫ్ ది వాల్ షుడ్ బి వర్టికల్ విత్ బెడ్స్ ఆర్ ప్లాంటెడ్ విత్ థోర్నీ ప్లాంట్స్. సో కందకాలు అనేది అంటే కందకాలు అనేది తవ్వి, సో దాని యొక్క విడ్త్ ఎలా ఉంటుందంటే 4.5 మీటర్లు ఉంటుంది. డెప్త్ వచ్చేసరికి 3 నుంచి 4 మీటర్లు అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ సోలార్ ఫెన్స్. ఈ సోలార్ ఫెన్స్లో ఏం చేస్తుందంటే సోలార్ ఎనర్జీ టు సప్లై ఎలక్ట్రిసిటీ ఫర్ ఫెన్స్. సో సోలార్ ఎనర్జీని ఉపయోగించుకుని ఏదైతే ఫెన్సింగ్ ఉంటుందో ఆ ఫెన్సింగ్కి షార్ట్ క్వాంటిటీలో ఎలక్ట్రిసిటీ అనేది పంపిస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ ఫెన్సింగ్ దేనికి ఉపయోగిస్తారంటే ఫారెస్ట్ బంగ్లాస్కి, న్యూలీ ప్లాంటెడ్ ప్లాంట్స్ ఉన్నట్లయితే ఆ ఏరియాస్కి, అదేవిధంగా ఫారెస్ట్కి అవసరమైన పరిసర ప్రదేశాల్లో ఈ సోలార్ ఫెన్స్ అనేది చేస్తారు. ఈ సోలార్ ఫెన్స్ ఏం చేస్తుందంటే ఇట్ కంట్రోల్స్ ది యానిమల్స్ బై గివింగ్ సేఫ్ షార్ట్ ఎలక్ట్రిక్ షాక్. సో ఏదైతే యానిమల్స్ కానీ హ్యూమన్ కానీ ఎంట్రీ అవుతుందో ఆ సందర్భంలో వీటి ఫెన్సింగ్ టచ్ అయినప్పుడు సేఫ్ షార్ట్ ఎలక్ట్రిక్ షాక్ అనేది ఇస్తుంది. సో ఇందువల్ల ఏం చేస్తుందంటే యానిమల్స్ మనుషులు అనేది భయపడి సో ఎంట్రీ అనేది లేకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 కాంపోనెంట్స్ అండి, ఫెన్స్ అండ్ సోలార్ పవర్ సిస్టమ్. సోలార్ పవర్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సోలార్ ప్యానల్ అండి. సో ఈ సోలార్ ప్యానల్ ఏం చేస్తుందంటే కన్వర్ట్ సోలార్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. నెక్స్ట్ వన్ బ్యాటరీ సిస్టమ్ ఉంటుంది. ఈ బ్యాటరీ సిస్టమ్ ఏం చేస్తుంటే స్టోర్డ్ ఎలక్ట్రిసిటీని మనకి ఫెన్సింగ్ టచ్ అయ్యేలా చేస్తుంది. ఫెన్సెస్ వచ్చేసరికి మనకి కండక్టింగ్ వైర్ అనేది చుట్టుపెట్టుంటారు. సో ఆ టైప్ ఆఫ్ అనేది మనకి ఎలక్ట్రిక్ షాక్ అనేది వస్తుంది. సో పిక్చర్లో చూపించినట్టు ట్రెంచ్ అనేది కందకం తవ్వారు, సోలార్ ఫెన్సింగ్ ఇచ్చారు. అదేవిధంగా సోలార్ ప్యానల్స్ బ్యాటరీ యూనిట్తో మనకి సోలార్ ఫెన్సింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఇది అండి ఫెన్సెస్ సంబంధించి ఫారెస్ట్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.